హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? ఇప్పుడు నేను సౌత్ కొరియాలో ఉన్నటువంటి అండాంగ్ సిటీకి దగ్గరలో ఉన్నాను. మా యూనివర్సిటీ అండాంగ్ సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు చూపించబోయేది జింకో ప్లాంటేషన్ గురించి చూపించబోతున్నాను. మొదటిగా ఇక్కడ సమ్మర్ అయిపోయిందండి. సమ్మర్ అయిపోయిన తర్వాత చలికాలం మొదలైపోయింది. ఆకులన్నీ రాలిపోయే కాలం వస్తుంది కదా, వసంతకాలం. ఈ ఈ సీజన్లో ఎక్కువ ఇక్కడ జింకో ప్లాంట్ బ్యూటీకి చాలా ప్రసిద్ధి అనమాట ఇక్కడ కొరియాలో. ఇక జింకో ప్లాంట్స్ ఇక్కడ చాలా చోట్ల రోడ్డు అమ్మటే ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్ పక్కన అన్ని చోట్ల ఇవి వేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇది చాలా దీనివల్ల చాలా మెడిసినల్ వాల్యూ కూడా ఉంది. దీని యొక్క గాలి కూడా ఈ పక్కన ఉన్న జింకో ప్లాంట్ పక్కన ఉన్నప్పుడు ఇది కూడా పొల్యూషన్ని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట ఈ జింకో ప్లాంట్. దీని ద్వారా చాలా ఉపయోగాలు కూడా ఉండే, అవి మీకు చెబుతాను. అన్నిటికంటే ఇప్పుడు చెప్పాల్సిందంటే ఈ కలర్ చేంజ్. ఈ ఆకులు రాలిపోయే ముందు కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ లైట్ గ్రీన్గా, తర్వాత ఎల్లోగా, తర్వాత పూర్తిగా రాలిపోతాయి అనమాట. తర్వాత ఆరెంజ్ ప్లస్ ఎల్లో కలిసి ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది మా అపార్ట్మెంటు దగ్గరలో చుట్టుపక్కల మొత్తం ఈ ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో ప్లాంటేషన్ చూడండి. జింకో ప్లాంట్స్ ఇలా చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. మేము ప్రతిరోజు చూడాలనిపించింది. ఒక 10 days మాత్రం గట్టిగా ఉంటాయండి. ఎల్లోగా ఒక 10 days గట్టిగా ఉంటే చాలా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మా అపార్ట్మెంట్ చుట్టూ అసలు అంతా చాలా సూపర్గా ఉంటాయి. ఒకసారి చూసి ఆనందించండి. ఈ జింకో ప్లాంటేషన్ చూస్తానికి, ఈ అందచందాలు చూస్తానికి బయటకు వచ్చాం. మా క్యాంపస్లో బాగా ఉందన్నమాట. ఈ సాటర్డే రోజున బయటకు వచ్చాం పిల్లల్ని తీసుకొని. ఇక్కడ పక్కన వాళ్ళ స్కూల్ పక్కన నడుచుకుంటూ పోయాం అనమాట. చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగి ఇటు నుంచి పోదామని అక్కడ కారు పెట్టి వచ్చామన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎండలాగా ఉంది ఈరోజు, కానీ ఎండగా కాదండి, చాలా చలిగానే ఉంటుంది. నేను చెప్పే కదండి, ఇక్కడ చలికాలం 8 నెలలు కంపల్సరీగా చలికాలం ఉంటుంది. సమ్మర్ 1 month 1.5 month ఉంటుంది. మా పాపను ఫోటో తీసుకోవాలమ్మా నుంచో అంటే ఒక ఫోటో ఎక్కువ తీయొద్దని చెబుతుంది. ఎక్కువసేపు నుంచోబెట్టారని చెప్పేసి ఫీల్ అయింది. ఫోటో పోజ్ ఇవ్వమంటే ఇవ్వట్లా, చాలా కోపంగా ఉందనమాట. ఈరోజు పొద్దున్న నుంచి పద్దాకులు ఫోటో అంటే డాడీ అని చెప్పేసి చాలా కోపం. స్టోన్ కాడు దారి మీద లీవ్స్ మొత్తం పడి ఎండిపోయింది అనమాట.
Tell me like a Hellcat. వావ్ ఈ జింకో ప్లాంట్స్ ప్రకృతికి అందాన్ని ఇవ్వటమే కాకుండా ఇవి ఈ జింకో ప్లాంట్స్ దీనికి చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్ని ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఉపయోగిస్తారు. ఇప్పటి నుంచే కాదు, క్రీస్తు పూర్వం యాన్షియంట్ టైం నుంచి ఇవి చైనాలో, జపాన్, కొరియాలో ఈ దేశాల్లో దీన్ని మెడిసినల్లో ఒక డ్రగ్గా ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారంటే మరి ముఖ్యంగా ఆల్జీమిరియా డిసీజ్ అని ఒకటి ఉంటుంది, అంటే మెమరీ లాస్. కొంతమందికి అక్కడక్కడ బ్రెయిన్ సెల్స్ పనిచేయవన్నమాట. పక్షవాతం వల్ల కానివ్వండి, ఇంకా వేరే దానివల్ల కానివ్వండి మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. అందుకని బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వారికి ఈ జింకో ప్లాంట్ నుంచి ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ పచ్చగా ఉన్నప్పుడు ఆకుల్ని తీసి ఎండబెట్టి పౌడర్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రాక్ట్ని తీస్తారన్నమాట. తీసేసి దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉపయోగిస్తారు. ఈ జింకో మీద చాలా నెట్లో కొట్టి చూడండి, అమెజాన్లో కానీ చాలా డ్రగ్స్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాంట్తో తయారైనటువంటి మెడిసిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ జింకో ప్లాంట్తో తయారు చేసినటువంటి మెడిసిన్స్ కంటికి మంచి చూపు కూడా ఇస్తాయని నమ్ముతారు. ఇక్కడ దీని ప్లాంట్స్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఈ జింకో ప్లాంట్ లీవ్స్, ఇది బెరడు, రూటు అన్నీ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఉపయోగిస్తారు. ఇదివరకు చాలా ఫేమస్ అన్నమాట. ఇది బీసీ కాలం నాడు అందులో ఇప్పుడు కూడా చాలా ఫేమస్ అయింది. అసలు చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట జింకో ప్లాంట్స్తో తయారు చేసినటువంటి మెడిసిన్స్. ఈ వుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అంట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఈ ఫ్లవర్స్ లీవ్స్తో, ఈ జింకో ప్లాంట్ లీవ్స్తో. అంటే బాగా చూడటానికి బాగుండే కదా, పిల్లలు ఆడుకుంటానికి కూడా మనకు కూడా బాగానే ఉండే, చూస్తానికి మంచి ఫోటో తీసుకుంటానికి. ఇది ఒక లొకేషన్గా సూపర్గా ఉంది. ఫోటో చాలామంది ఈ సాటర్డే కదా వచ్చి క్యాంపస్లోకి వచ్చి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒకసారి లొకేషన్ అయితే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్కై, బ్లూ స్కై, ఎల్లో లీవ్స్, అసలుకి చాలా బాగుంది కదా. ప్రకృతి వాళ్ళకి సూపర్గా ఉంది. మేమైతే చాలా వీడియోస్ తీసుకున్నాం. అసలుకి ఎలా ఉందంటే మామూలుగా మన కాడ క్యాలెండర్ల మీద సీనరీస్ చూపిస్తారు చూడండి, మన కాడ ఆ సీనరీస్ అనమాట ఈ విధంగానే ఉంటాయి అన్నమాట. ఇవే ఫొటోస్ తీసి నెట్లో పెట్టి అప్లోడ్ చేసి సీనరీస్గా ప్రిపేర్ చేస్తారు. ఈ ఫ్లవర్స్ ఈ 10 days వాళ్ళు చాలా సూపర్గా ఉంటాయి. పొద్దున్నే వచ్చి ఊడిసి వెళ్ళిపోతారు వీళ్ళు.
చిన్నగా తొక్కాలా అంతే 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 వెరీ గుడ్ తక్కువ అసలు బ్రేక్ పట్టుకున్నాడు వెరీ గుడ్ వచ్చింది చిన్నగా అంతే బ్రేక్ పెట్టు అది చిన్నగా బ్రేక్ మళ్ళీ పట్టుకొని వదులుతా అట్టనవు వెరీ గుడ్ వచ్చిందిగా ఏం కాదు వచ్చేసేయి పెన్సిల్ అంత లేవు పట్టుకోవద్దు మట్టి ఉంది డ్రెస్ మట్టి ఏంది పుజి అది డ్రోన్ ఎగరేసాలి డ్రోన్ అమ్మ అది డ్రోన్ అటొద్దు అని అటొద్దు ఇక్కడే ఈ చెట్టే రెండు ఒకే చెట్టు అది చూడు ఇది రెడ్డిష్గా ఉంది పక్కనే లైట్ ఎల్లో పక్కనే ఎల్లో సేమ్ ఇక్కడ కూడా ఉంది ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇది మన లాస్ట్ వీక్ సూపర్గా ఉంది ఇప్పుడు మొత్తం ఆకులు రాలిపోయినాయి ఈ చెట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ చూశారు కదండి చాలా బాగుంది కదా లొకేషను ఈ పక్కన ఈ బిల్డింగ్ల పక్కన ఈ ఇది ల్యాండ్ స్లైడ్ లాగా ఇది ట్రీస్ ఈ రకరకాల కలర్స్ ఆకులు ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఎల్లో లైట్ ఎల్లో లైట్ గ్రీన్ పక్కన వేరే చెట్లు ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఇవన్నీ కలిపి బాగా చూస్తానికి సీనరీ బాగుంది ఇక్కడ అందుకే ఇక్కడ నుంచి బాబద్దిఘాట్ల అలా బాగుందన్నమాట అసలు ఇంకా రియల్గా మీరు చూస్తే ఇక్కడ బాగుంటుంది అబ్సల్యూట్లీ న్యాచురల్ అనమాట చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చింది అనమాట అబ్సల్యూట్లీ ఇది న్యాచురల్గా ఉంటుంది ఇంకా పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు బాగా క్యాంపస్ మొత్తం తిరిగి టైర్డ్ అయిపోయారు డ్రింక్స్ తీసుకొచ్చి ఇంకా తాగేసేసి వెళ్ళిపోయారు అనమాట ఇది లొకేషను చాలా బాగుందండి ఈ సీనరీస్ లాగా ఉంది కదా అదేంటి ఈరోజు మీకు చూపించాల్సుకుంది మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ సింబల్ నొక్కండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు కంపల్సరీగా వస్తుంది అందుకని ముందు మంచి వీడియోస్ ఈ కొరియన్స్ వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి పూర్తిగా మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి కంపల్సరీగా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే